నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా. తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా.
ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఏ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా.
మధురమే ఈ క్షణం. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే
సంతోషాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా వివాహ సాంగ్యంలో అందరూ మీరు ఇరువురి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. దయచేసి పితా, పుత్ర, పవిత్ర మనము యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుల జీవిస్తాం. ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటా కష్టములను సుఖములను వ్యాధులను సౌఖ్యములను ఒకరికొకరు తోడుగా ఉంటామని మీరు ప్రమాణం చేస్తున్నారు. ఈ యొక్క మీ ప్రామాణిక జీవితంలో ఆశీర్వాదంగా ఉంటారు. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మ పొందుతున్నారు. మీరు కూడా అమిత ఆశీస్సులు పవిత్రమైనటువంటిదని పరిశుభ్రమైన ఆత్మస్తులో మీరు పాల్గొన్నారు. కాబట్టి మీ యొక్క పవిత్ర సర్వేశ్వరుని వేడుకునేవారు. చూసా
రెండవ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణం ఆదికాండము 2వ అధ్యాయమే. అతని ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన పనులు సృష్టించును అని పలికింది. కావున దేవుడైన యెహోవా నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించును. వాని ప్రతి ఏ పేరు పెట్టినా తెలుసుకొనదని వాని దగ్గర అతని కడప తెచ్చును. ప్రభువు ఇట్లంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో వారి పేరుగా ఉంచుకున్నాను. ఇట్లా నీ రకములు ఇప్పుడు జంతువులకు పక్షులకు క్రూరమృగములకు పెట్టిన పేరు కానీ అతని దగ్గర కూడా ఎవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యెహోవా అతని గ్రామం చేసి అతను నిద్రపోతున్నప్పుడు ఆయన అతని కట్టడంలో దారిని తీసి ఆయన ఆ చోటు మరలా మాంసంలో కూర్చును. తాను నరుడు తీసిన కట్టడంలో స్త్రీగా రూపొందించి దేవుడైన యెహోవా అతని తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా మనిదైనది, ఈమె నా ఇంట్లో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నన్ను నుండి రూపొందింది కావున నాది అవును అనెను. కావున నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆది పట్టుకుని పోవును. వారిద్దరూ ఏక శరీరం అవుదురు. మీరు నా పేరిట పలికిన మీ ఎదురు ఆయనని ప్రసాదించినట్టు, మీరు ఎదురు నిలిచినట్టు, మీ పనులు నిలిచినట్టు మేము నియమించుకొని. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మా పాపములను క్షమించగలుగుతాము. ఆమేన్. వివాహం అనేది తన భర్త కొడుకును కలిసి ఆ యొక్క నుండి రూపాన్ని ఇచ్చి ప్రాణం పోసి నరుని దగ్గర తీసుకుని వస్తాడు అని ఈ మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. నరుడు ఆమెను చూసి, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, నా భర్తీదానా, నా స్త్రీ అని ఆమె పేరు పెట్టాడు. ఇది మొదటి వివాహం, భగవంతుడు ఏర్పాటు చేసిన వివాహం. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో వివాహం అనేది అన్ని కార్యాలలో ఘనమైనది. ప్రతిరోజు ఏదో పనులు చేస్తాం, తింటాం, తిరుగుతాం, తాగుతాం, చదువుతాం, ఎన్నో పనులు చేస్తాం. కానీ వివాహం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసిన పనుల్లో గొప్ప పని. ఎందుకంటే ఇది ఎందుకు పవిత్రము అంటే భగవంతుడు తన ప్రేమను ఈ లోకంలో అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో భాగం. అందుకని అగస్టిన్ వారు అంటారు, ప్రేమ అనేది శాశ్వతమైనది, ప్రేమ అనేటువంటిది గొప్పది అని. దేవుని విధానాలు చెప్తారు అంటే
డంబము లేదు. మరి ఈ ప్రేమే వివాహంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమ. భర్త భార్యను అర్థం చేసుకోవడం, భార్య భర్తను అర్థం చేసుకోవడం, భార్య తన సమస్తాన్ని తాను ఎదిగిన స్థలాన్ని తల్లిదండ్రులు అందరికీ వదిలిపెట్టి భర్త ఇంటికి రావడం అంటే భర్త మీద నమ్మకం, భర్త మీద ప్రేమ, భర్త మీద తాను సర్వస్వం అని సమస్తాన్ని పొందించి వస్తుంది. అనుబంధంగా, ప్రేమబద్ధంగా, శాశ్వత బంధంగా దేవుడు ఏర్పాటు చేసిన బంధంగా ఈ బంధుత్వాలు బంధాలు కలబడతాయి. ఈ బంధం అనేది అగస్టిన్ వారు బెనెడిక్ట్ గారు రాసినటువంటి లేఖలో ప్రేమ రెండు రకాల. ప్రేమ నిస్వార్థ ప్రేమ, ప్రేమ కామంతో కూడిన ప్రేమ, కోరికల ప్రేమ, శారీరక వాంఛల ప్రేమ. కనుక వివాహంలో శారీరక వాంఛలతో కూడిన ప్రేమ కాదు. అందుకని వివాహ ప్రధాన అపరాధం అర్థం ఏంటంటే అబ్బాయి అమ్మాయిని పవిత్రం చేయడం, అమ్మాయి అబ్బాయిని పవిత్రం చేయడం, వీరిరువురు కలిసి మోక్షాన్ని చేయడం. ప్రవేశిస్తున్నటువంటి దేవుడు వారి వైవాహిక జీవితాన్ని ఫలప్రదం చేయమని, వారికి పిల్ల పాపాలతో భగవంతుడు కూడా సంరక్షించి కాపాడుతూ దేవుని ఆశీర్వాదాలను సదా చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున గురువుల విశ్వాసంగా సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్టు మీరు చెప్పుకొచ్చి ఉన్నారు. కృష్ణనాథుడు మీ ప్రేమను ప్రేరణగా ఆశీర్వదించుతున్నారు. నాగస్నానం ద్వారా మీ ఇంద్ర వర్గాలను స్మరిస్తున్నారు. మీరు వివాహ బంధములను నిరంతరం ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీకు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకున్నట్లై ఇప్పటిక సంధిని దాన్ని ప్రశంసిస్తున్నాను. జీవితకాలం ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకుంటూ భార్యాభర్తలుగా జీవింపాల్సిద్ధంగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ భక్తస్థులు ప్రవేశింప అంగీకరించుతున్నారు. కావున దేవుని సముఖమున సభ ఎదుట చేతిలో చెయ్యి మీ సమ్మతమును వెల్లడించండి. సంపూర్ణ సమాధానం చేయించగా పితా పుత్ర పవిత్రాత్మ నామమున
పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను ఎల్లప్పుడూ ఎచ్చోటూ మీకు కృతజ్ఞతావందనము మా ప్రభువు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీరు వైవాహిక ఒప్పందము ఒక మాధుర్య అధిక మగుచూ ఉన్నది మీ సమక్షంలో నెరవేరిన పవిత్ర వివాహము గౌరవప్రదంగా కొనసాగుతూ ఉన్నది ఈ సంకల్పములకు అనుగుణంగా మీ కృపా సహాయంగా ఈ రెంటిని అద్భుతంగా అమర్చుతూ ఉన్నారు లోకాభివృద్ధి నిమిత్తము కలుగుతున్న మానవ జన్మం పునరుత్థానం ద్వారా క్రీస్తునందు సత్యసవ అభివృద్ధికి సహాయపడుతూ ఉన్నది కావున పూతలతోనూ గీతలతో కలిసి కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ భావనలను పరిశుద్ధపరచు ప్రతిమానుకుంటున్నాము ఈ విధములు మా కొరకు యేసుక్రీస్తు నాలుని శరీర రక్తములు అగునుగాక వారు మాటపడి ఇష్టపూర్తిగా తమను అప్పగించుకున్నప్పుడు అప్పమును అనుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనేది మీరందరూ నేను తీసుకొని భుజింపుడు ఏదైనా మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము పాత్రమునందుకొని మనలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూపించండి మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయండి ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క పాప పరిహారాలకై రాబోయేవాడు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి మీ సముఖం నిలిచి మీకు సేవ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుతున్నాము క్రీస్తు శరీర రక్తములకు పాల్గొనడం మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచని ప్రతిమానుకుంటున్నాము ప్రపంచమంతటా వ్యాపించిన ఈ క్రీస్తును జ్ఞాపకం మా అయ్యో పాప గారిని మా పాదయాత్ర చారికతని గురువులందరితో కూడా అమలు మీ ప్రేమను పరిపూర్ణంగా చేయండి ఈనాడు వివాహ అంతస్తులో ప్రవేశించిన వేణు శిరీషను ఆశీర్వదించండి వీరిని దీవించి వీరికి కావలసిన మీ పరిశుద్ధాత్మ జ్ఞాన వనరులను ఆయు ఆరోగ్యములను శాంతి సమాధానాలను దయచేయండి ఇక్కడ చేరిన మనందరినీ మీ ప్రేమతో పరిపూర్ణంగా చేయండి పుత్రాలను చెప్పిన సహోదరులు మీ దగ్గర మనం చదివిన వారిని వారిని ప్రకాశం తెచ్చుకోవడం వారిని ప్రదర్శించి దేవుని సాక్షులు
అప్పుడు వారికి తెలుసుకుని నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరుచున్నాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ప్రేమయందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభుని ప్రార్థనను అందరం కూడా అత్యుత్తముగా చెల్లించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, సహోదరులారా, వివాహ జీవితం ప్రారంభించు బలిపీఠం సమర్పించిన ఈ నూతన వధువులు వేలు శిరీషాలు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమకు ఐక్యమైనట్ల అందరం కూడా ప్రార్థించున్నాము. పావన పిత మానవుని నిప్పలిగా సృష్టించుకుని భార్యాభర్తలు ప్రేమైనలు శరీరములు ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుకుంటారు. వారిని స్త్రీ పురుషులుగా చేస్తుంది. ఓ సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పము వ్యక్తం చేయడానికి ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధములను ఐక్యపరచుకుని ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలకు నిర్దేశించిన వడంబడికలను సృష్టించను. సకాలమునావి విశ్వాసములను జ్ఞాన ప్రవాహములను ఐక్యపరచుతుంది. ఈ వివాహ బంధముపై ఆశీర్వాదములను భరించండి. ఓ ప్రభువా, ఈ దంపతులు మీరు పొందు ఇక సంస్కారములు సముద్రాలను ప్రేమ కాలంగా సమర్పించుకున్నారు. వారి యొక్క ఒక్కొక్కరు మీ ప్రేమను గుర్తుంచుకోవచ్చు. ఒకే హృదయంలో ఒకే మనసులో జీవితులుగా కుటుంబం పోషించి బిడ్డలను శ్రేష్ఠని ప్రకాశించు. వారి మోక్షవాసము ఆశీర్వాదాలు దయచేయండి. ఇతర ప్రామాణికమైన భక్తులని బిడ్డలను సద్గురు పరామర్శించు. తన బాధను నెరవేర్చుగాక. పావన పిత, మీ సంపూర్ణ ఆహ్వానించు పాల్గొని వాగ్దానం పొందుగాక. క్రీస్తు నామమున ద్వారా మేము మరణించుచున్నాము. ఆమేన్. పాపములను పాటింపగా ఇక్కడ చేరుకున్న మీ బిడ్డల విశ్వాసమును నాశించండి. మీ చిత్త ప్రకారం మాకందరూ సమాధానం ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మేలును మీ కుటుంబం ఎల్లరూ ఉండగా ఒకరికి ఒకరు సమాధానం తెలుపుతుంది. సమాధానం ఏదైనా వాళ్ళని చేసిన క్రీస్తువా, మీ లోకం మీ శరీరం రక్తము మా పాపములకు మీ కనికరం బట్టి మా శరీరములకు భద్రతలను అవసరములను ఉంటున్నాను. వివాహం ఘనమైనది, పవిత్రమైనది అని అందరి చేత గౌరవపడదన్నది అని పలికిన ప్రభువు మీది. ఈ పరిశుద్ధుని ప్రేమ విధులపై పిలువబడిన అందరూ కదలిదాము. క్రీస్తు శరీర పరమ పవిత్రమైన
ఈ పవిత్ర పూజా ప్రభావం మీ సంకల్పిత కార్యమైన ప్రేమానందంతో నిర్వహించుచున్నాము. ఈ వికాసులు వేరు శిరీష మీ పవిత్ర ప్రేమ బంధంలో ఏకవలసి ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరచుతుంది. వీరిని ఒకే ప్రేమతో ఏకం చేయమని మర్దించుచున్నాము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్య ప్రేమ సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఐక్యం చేసి క్రీస్తునామని సమాధానం మీ అందరూ మీ గృహంలో ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుగాక. సంతానవరము స్నేహితులాదరము సమస్త జనులు సమాధానం మీకెల్లప్పుడూ లభించుగాక. క్రీస్తు మేము నిత్య నివాసముగా ఆహ్వానించుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి సదా కాచి కాపాడుదుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
పరిశుద్ధమే బంధము ఇది ఏ వివాహం ఘనమైన కార్యం ఇది ఏ వివాహం ఘనమైన కార్యం Everlasting Father, your grace endures forever. Everlasting Father, my Jesus.
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతి